ఎండాకాలం మొదలైంది అంటే చాలండి మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ చూసినా సరే మల్లెపూలతో నిండిపోతుంది. మన గార్డెన్‌లో, మన కుండీలలో కూడా మల్లెపూలు చెట్టు నిండా ప్రతిరోజు మూరలు మూరలు పూయాలి అంటే తప్పకుండా ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ తప్పకుండా 15 రోజులకోసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వడం వల్ల సంవత్సరం పొడవునా పువ్వులైతే పూస్తాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండీ, మల్లెపూలు చాలా చక్కగా పూస్తున్నాయి కదా! ఇదొచ్చేసి గుండు మల్లెలు. మల్లెపూలలో కూడా చాలా రకాలు ఉంటాయండి. గుండు మల్లెలు, రెక్క మల్లెలు. ఇంకా మీకేమైనా తెలిస్తే కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటి గులాబీ మల్లె ఉంది. అది నాకు ఎక్కడ నర్సరీలో దొరకట్లేదు. మీకెక్కడైనా కనిపిస్తే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వెళ్లి తీసుకొచ్చుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మీ సైడ్ ఎంత రేట్ ఉందో కూడా నాకు చెప్పండి. మా సైడ్ వచ్చేసి 120 చెప్తున్నారు మల్లె మొక్కలు. మీ సైడ్ ఎంత రేట్ ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ గుండు మల్లెలు వాసన మాత్రం చాలా మంచి వాసన వస్తదండి. గార్డెన్‌లోకి రాంగానే 1, 2 పువ్వులు పూసినా సరే ఎంత మంచి వాసన వస్తదంటే గార్డెన్ నిండా వాసన వస్తదనమాట. కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలండి. మనకి పూల మొక్కలు ఎక్కువగా పూయాలి అంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో పాటు ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలన్నమాట. ఫర్టిలైజర్స్‌తో పాటు జాగ్రత్తలు ఏంది అంటే, ఫస్ట్ వచ్చేసి మల్లె మొక్కని కంపల్సరీగా రిపోర్టింగ్ చేసుకోవాలండి. మీ దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి మొక్క ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా రిపోర్టింగ్ చేసుకోవాలండి. నేలలో ఉంటే మాత్రం పర్లేదు, కానీ కుండీలలో ఉంటే మాత్రం కంపల్సరీగా రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత ప్రూనింగ్ చేసుకోవాలండి. ప్రూనింగ్ అంటే వాటికున్న ఆకులు మొత్తం తీసేసుకోవాలి. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, వాటిని తీసేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటాయి, వాటిని కూడా ఎప్పటికప్పుడు మనం తీసేసుకోవడం వల్ల కొత్తగా వచ్చే మొగ్గలకి మనము బలం ఇస్తున్నట్టు అనమాట. ఈ పాతవి ఇవన్నీ ఉండడం వల్ల ఉన్న బలం అవే తీసేసుకుంటాయి. నెక్స్ట్ ఇంకో టిప్ వచ్చేసి, రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత వాటికున్న మట్టిని కంప్లీట్‌గా తీసేయాలండి. మనకి కుండీలలో ఉన్న మట్టిని తీసేసేయాలి. మొత్తం తీసి ఫ్రెష్‌గా మనం ప్రిపేర్ చేసుకున్న మట్టిని అయితే ఇవ్వాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ కుండీలలో ఉన్న మట్టి మొత్తం చెట్టు బలం తీసేసుకుంటది. ఇంకా ఆ మట్టిలో బలం అనేది ఉండదు. కాబట్టి కంప్లీట్‌గా తీసి కొత్తగా మనం న్యూట్రియంట్స్, పోషకాలు అన్నీ కలిపిన మట్టయితే ఇవ్వాలండి. మన ఛానల్‌లో అన్ని రకాల పూల మొక్కలు రిపోర్టింగ్ చేసుకునే విధానము అండ్ వాటికి సంబంధించిన మట్టి అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళుంటే చూడండి. చాలా లైట్ వెయిట్ మట్టి ఉండాలండి. లో వాటర్ ఉండకూడదు. అస్సలు వాటర్ నిలబడకూడదు. ముఖ్యంగా మల్లె మొక్కలకి మనం వాటరింగ్ అనేది చాలా తక్కువ ఇచ్చుకోవాలండి. ప్రతిరోజు అన్ని మొక్కలకి ఇచ్చినట్టు కూడా ఇవ్వకూడదు. ఇవి వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆకులు ఎక్కువ వస్తాయి, పువ్వులు తక్కువ వస్తాయి. కాబట్టి చూసి ఇవ్వాలండి. సాయిల్ ఈ విధంగా పొడి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము వాటరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మట్టి మనకి పనికిరాదా అంటే 100% పనికొస్తదండి. దాన్ని కొంచెం ఎండబెట్టేసి దానిలో మళ్ళీ న్యూట్రియంట్స్ కలిపి వేరే మట్టిని నాటుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ పోషకాలండి. మల్లె మొక్కకి మనం కుండీలలో పెంచుతున్నాము. నేలలో అయితే పెద్ద పెద్ద చెట్లయిపోతాయి. చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. కానీ మనం కుండీలలో పెంచుతున్నాం కాబట్టి కొంచెం వాటికి తగ్గ కేరింగ్ అయితే తీసుకోవాలి. వాటికి తగ్గ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. ముఖ్యంగా కాల్షియము అండ్ పొటాషియం ఫర్టిలైజర్స్ అయితే ఎక్కువ ఇవ్వాలి. పొటాషియం ఇవ్వడం వల్ల ఏంది అంటే మనకి మొగ్గలు ఎక్కువగా రావటానికి అండ్ పువ్వులు కూడా మంచి వాసన రావడానికి ఉపయోగపడుతుందండి. కొన్ని మల్లె పువ్వులు చూడండి, ఎందుకో వాసన అనేది రాదు. కొన్ని మల్లె పువ్వులు అయితే చాలా మంచి వాసన వస్తుంది. మార్కెట్లలో మనం కొన్నా కూడా అబ్జర్వ్ చేయండి. అవన్నీ మనం ఇచ్చే పోషకాల వల్లేనండి. మనకి మార్కెట్లో లభించే మొత్తము కెమికల్స్ కొడతారు కాబట్టి వాసన అనేది తక్కువ వస్తుంది. మనం పెంచుకునేవి వాసన అదే ఎక్కువ వస్తుంది. మనం కంప్లీట్‌గా ఆర్గానిక్‌గా పెంచుతున్నాం కాబట్టి. మీ దగ్గర మల్లె మొక్క ఉందా లేదా కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పోషకాలు అయితే ఇవ్వాలండి. పొటాషియం మనకి పొటాటో పీల్స్, బనానా పీల్స్ వీటిలో దొరుకుతది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం అండి. ముఖ్యంగా మనం అన్ని పూల మొక్కలకి కాల్షియం అనమాట. అంటే మొగ్గలు వచ్చిన తర్వాత ఆ మొగ్గలు కూడా నిలబడాలి కదా! మన ఒక్క చెట్టుకి ఒక 30, 40 మొగ్గలు వచ్చినా సరే వాటికి సరిపడా పోషకాలు మనం ఇవ్వాలి. కాల్షియం లోపం ఉన్నా సరే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి మల్లె మొక్కకి వచ్చేసి మొగ్గలు కుళ్ళిపోయినట్లు ఉంటాయండి. ఒక బ్రౌన్ కలర్ వచ్చి కుళ్ళిపోయి రాలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కాల్షియం ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్, ఎగ్‌షెల్ పౌడరు అండ్ సున్నం అండి. మనకి పాన్ షాప్‌లో దొరికే సున్నము అండ్ చాక్ పౌడర్ ఉంటదండి. చాక్ పౌడర్ ఇవ్వండి. ఇవి ఇవ్వడం వల్ల మనకి కాల్షియం అంది పువ్వులు కూడా మంచిగా పూస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, కొత్తగా మల్లె మొక్కలు కొనాలి అనుకునేవారైతే
కాండం బలంగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువ కొమ్మలున్నది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ కొమ్మలు ఉంటాయి కదా, మనకి ఎక్కువ పువ్వులు పూస్తాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పువ్వులు పూసిన మొక్కనైతే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే మల్లె మొక్కల్లోనే చాలా రకాలు ఉంటాయండి. గుండు మల్లెలు అండ్ మీ దగ్గర ఏమున్నాయి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రకాల మల్లె పువ్వులు ఉంటాయి కాబట్టి మీరు ఏ రకం కావాలనుకుంటున్నారో పువ్వులు పూసిన మొక్కనైతే సెలెక్ట్ చేసుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత ఒక వారం రోజులు మన వాతావరణానికి అలవాటు చేయాలండి. వెంటనే అయితే రిపోర్టింగ్ చేయకండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇంత లావు సైజు ఉన్న కొమ్మలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మల్లె పువ్వులు అయితే చెట్టు నిండా పూస్తాయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో చూడండి. ఇది వచ్చేసి అన్నము అండి. ఇది మీ దగ్గర ఫ్రెష్ అన్నమున్నా పర్లేదు, లేకపోతే మనకి నైట్ తిని మిగిలిపోతూ ఉంటుంది కదండి, అన్నమైనా పర్లేదు, కొంచెం మెత్తబడిన అన్నమైనా కూడా పర్లేదండి. ఆ అన్నము ఏ స్థితిలో ఉన్నా మనకి ఫర్టిలైజర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అన్నము ఒక గుప్పెడు తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. నేను అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మజ్జిగ అండి. మనము పెరుగుని ఒక 3 రోజుల వరకు ఫర్మెంట్ చేయాలి. అంటే పెరుగుని ఫర్మెంట్ చేసే కంటే మజ్జిగని ఫర్మెంట్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే పెరుగుని ఫర్మెంట్ చేయడం వల్ల దానిపైన ఫంగస్ లాగా వస్తుంది, ఒక టైప్ ఆఫ్ ఎల్లో కలర్ వస్తుంది. కాబట్టి మజ్జిగని మనం ఎన్ని రోజులు ఫర్మెంట్ చేసుకున్నా సరే దానికి కలర్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి కంపల్సరిగా మజ్జిగలా చేసుకొని దాన్ని ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. ఈ పులిసిన మజ్జిగలో కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం మట్టిలో ఇవ్వంగానే మట్టిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది అనమాట. కాబట్టి కంపల్సరిగా మజ్జిగ అనేది ఎక్కువగా వాడుతూ ఉండండి మొక్కలకి. ఇది స్ప్రే రూపంలో కూడా మనం వాడచ్చు. పెస్ట్ అనేది అటాక్ కాకుండా స్ప్రే రూపంలో కూడా వాడచ్చు. మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లము. ఇది మనము ఏ బెల్లమైనా తీసుకోండి. నేను వచ్చి పొడి బెల్లం తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా. మన గార్డెన్లోకి చాలా అవసరం ఉంటుంది కదా పొడి బెల్లము. కాబట్టి నేనైతే పొడి బెల్లం తీసుకున్నానండి. మీ దగ్గర పొడి బెల్లం లేదు, గట్టి బెల్లం ఉంది అనుకుంటే దాన్ని కొంచెం దంచినట్టు చేసి పొడి పొడిగా చేసి అయితే వాడుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్ కలిపి ఫర్మెంట్ చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మల్లె పువ్వులు అయితే సీజన్ అయిపోయినాక కూడా మనకి పువ్వులు పూసాయండి. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఈ అన్నంని అయితే ఒక ప్లేట్లో వేసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటారు కదా అన్నము. మేమైతే కొంచెం పొడి పొడిగా తింటాము. అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మాష్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎలాంటి అన్నం ఉన్నా సరే కొంచెం స్మాష్ చేసుకోండి. మిక్సీ మాత్రం చేయకండి. చేత్తోనే మీకు ఎంత వీలైతే అంతవరకు మెత్తగా నలపడానికైతే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఫర్మెంట్ చేసుకోవడానికి ఒక కంటైనర్ తీసుకుంటున్నాను. ఈ కంటైనర్ కొంచెం పెద్ద సైజ్ అయితే కంటైనర్ తీసుకోండి. ఏదైనా సరే తీసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న అన్నాన్ని దీనిలో వేసేసుకుంటున్నాను. మీకు ఎంత ఎక్కువ మొక్కలకి ఇవ్వాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటున్నాను. ఇది ఫర్మెంట్ చేసేసుకొని ఇది మొక్కల మీద కూడా నేను మందార మొక్కలకు కానీ లేకపోతే గులాబీ మొక్కలకు కానీ స్ప్రే కూడా చేసుకోవచ్చండి. మొక్కల మీద పెస్ట్ ఏమన్నా ఉంటే సరే కంపల్సరీగా ఈ పులిసిన మజ్జిగ వాసనకైతే అవి చనిపోతాయి. ఇవి తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మాత్రం బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లము మన మొక్కలకి చాలా మంచిది, కానీ కొంచెం చూసి వాడుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి తీపి వాసన ఎక్కువ వస్తే చీమలు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. చీమలు వచ్చిన తర్వాత మొక్కలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం లిమిట్ క్వాంటిటీలో తీసుకోండి. బెల్లం వచ్చేసి 1 టీ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. మజ్జిగ అండి. మజ్జిగ నేను 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఏంటి 1 గ్లాస్ చూపించి 1/2 లీటర్ అనుకుంటున్నారా? నేను ఇది చిక్కగా ఉంది కదా, దీన్ని పల్చగా చేసుకొని మళ్ళీ నేను నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది నేను వచ్చేసి 1/2 లీటర్ అయితే మజ్జిగ తీసుకుంటున్నాను. ఇదంతా క్వాంటిటీ చూసుకోండి. మీరు ఒక 1/2 లీటర్ మజ్జిగ తీసుకుంటే ఒక గుప్పెడంతా అన్నం తీసుకోండి. నెక్స్ట్ వచ్చి 1 టీ స్పూన్ మాత్రమే బెల్లం తీసుకోండి. మూడింటిని కలిపి 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. కంపల్సరీగా 3 డేస్ ఫర్మెంట్ చేసుకుంటేనే వీటిలో ఉన్న పోషకాలు మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తాయి. ఆ వాటర్ మనం ఇవ్వడం వలన మట్టికి కూడా చాలా మంచిదన్నమాట. మట్టిలో బలం కూడా పెరుగుతుంది. 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నానండి. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఉదయము సాయంత్రము ఏదో ఒకటి స్పూన్ కానీ ఏదైనా ఒకటి హెల్ప్ తీసుకొని దీన్ని కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. మనం అన్నం వేసాం కదా, అన్నం మొత్తం అడుగునే ఉండిపోతుంది, పైన అనేది రాదు. కాబట్టి అడుగునే ఉండిపోతుంది, వాటర్లో కలవదు కదా తొందరగా. ప్రతిరోజు మూత అయితే తీయండి. తీసి కిందకి పైకి తిప్పుతూ ఉండాలండి. కంపల్సరీగా 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. 3 డేస్ ఫర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది అంటే అన్నం అనేది కనిపించదండి, మొత్తం స్మాష్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనకి ఫర్మెంట్ అయిపోయినట్టు లెక్క అనమాట. వాసన విషయానికి వస్తే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. మంచి గుడ్ స్మెల్లే వస్తుంది మనకి. బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. మంచి ఫర్మెంట్ అయిన వాసన వస్తుంది అనమాట. మనం బెల్లం కూడా వేసాం కదా,
మంచిగా ఫర్మెంట్ అయిన వాసన వస్తుంది. కంప్లీట్గా 3 డేస్ అయిపోయిన తర్వాత అన్నం చూడండి మనకి ఎక్కడా కనిపించట్లేదు, చక్కగా నానిపోయింది అన్నం. దానిలో మెతుకులు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి వీటిని ఒకసారి కిందకి పైకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే మనము ఎంత మిక్స్ అయిపోయినా సరే మనకి చిన్న చిన్న ముక్కలు అనేది ఉండిపోతుంది, అన్నము మెతుకులు ఉండిపోతాయి కదా, అవి మళ్ళీ మనం కుండీలో వేయడం వల్ల మళ్ళీ చూడ్డానికి కూడా బాగోదు, కుండీలు కూడా నీట్గా అనిపించవు. కాబట్టి వీటిని కంపల్సరీగా ఒక స్టెయినర్, ఒక జాలి గంటె తీసుకొని కంపల్సరీగా జాలి అయితే చేసుకోండి. అన్నీ వాటిలో ఉన్నాయి మొత్తం ఆ జాలీలోకి వచ్చేస్తాయి. మీరేం చేస్తారంటే ఇలా మొత్తము ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన అడుగున అన్నం ఉంటుంది కదండి, దానిలో మళ్ళీ వాటర్ వేసుకొని 1 డే ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ వాటిని కూడా మనము మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. నేను దీనిలో మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 1 డే ఫర్మెంట్ చేసి మళ్ళీ మొక్కలకి యూస్ చేసుకుంటా. దాన్ని ఏం నేను అస్సలు వేస్ట్ చేయనండి, ఏ ఫర్టిలైజర్ కూడా నేను వేస్ట్ చేయను. సెకండ్ టైం కూడా నేను యూస్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా 1 మగ్గు వచ్చిందండి. ఫర్టిలైజర్ వచ్చేసి మనకి 1 మగ్గు వచ్చింది. ఈ 1 మగ్గుకి 5 మగ్గుల నార్మల్ వాటర్, అంటే 1:5 రేషియో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ని చిక్కగా మాత్రం ఇవ్వకండి. మనము మొక్కల మీద స్ప్రే చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రం చిక్కగా ఇవ్వండి. మనం సాయిల్లోకి ఇస్తున్నాము అంటే మాత్రం ఎంత పలచగా ఇస్తే అంత మంచిదన్నమాట. ఎందుకంటే మనకి రూట్ కూడా అబ్జర్వ్ చేసుకోలేదు మనం చిక్కగా ఇవ్వడం వల్ల. కాబట్టి దీన్నైతే 1:5 రేషియో కరెక్ట్ రేషియో అండి. ఇది మనకి 1 వంతు ఫర్టిలైజర్కి 5 వంతులు వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటర్ తీసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవాలి అండి. అంటే ఏ సమయంలో ఇవ్వాలి అంటే మ్యాక్సిమం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సాయంత్రం సమయంలో ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మార్నింగ్ ఇచ్చినా సరే ఎండ ఉంటుంది కాబట్టి మన మొక్కలు వాడిపోతాయి. కాబట్టి సాయంత్రం ఇచ్చామంటే నైట్ అంతా వాటర్ అనేది కుండీలో ఉండిపోతాయి కదా, అంటే ఆ తేమ అనేది కుండీలో ఉంటుంది కాబట్టి మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు ఎండలో మాత్రం ఇవ్వడానికి ట్రై చేయకండి. కుండీలో ఉన్న మట్టిని వాటర్ ఇచ్చే ప్రతిసారి లూజ్ చేయండి. మనం ఎంత లూజ్ సాయిల్ ఇస్తే అంత మంచిది అనమాట మన మొక్కలకి. చూస్తున్నారు కదా, నేను చెయ్యి ఇలా పెట్టగానే మొత్తం సాయిల్ అంతా లూజ్ అయిపోయింది కదా. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత మనం మొక్కలకి ఇవ్వడం వలన వేర్ అనేది తొందరగా తీసేసుకుంటుందండి. మనం అట్లానే పైన ఇచ్చేసామంటే వాటర్ అంతా పైనే ఉండిపోతాయి, వేర్ తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. చూస్తున్నారు కదా, నిమిషాల్లోనే మనకి సెకండ్స్లోనే మనకి వాటర్ మొత్తం తీసేసుకుంది, మట్టి పీల్చేసుకుంది చక్కగా. ఈ వాటర్లో ఉన్న పోషకాలు మొత్తము మట్టి పీల్చేసుకొని మన మొక్కకి ఇస్తుంది అనమాట. కంపల్సరిగా ఇదైతే ఈవినింగ్ టైం ఇవ్వడానికే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చక్కగా పువ్వులు అయితే పూస్తాయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. మీ మల్లె మొక్కలకు కూడా ఇచ్చే రిజల్ట్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ నాకు మంచిగా కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా మీరు చూపించిన ఫర్టిలైజర్స్ మేము ప్రిపేర్ చేసి ఇస్తున్నామండి, మంచి రిజల్ట్ వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 100% రూపాయి ఖర్చు లేకుండా మన మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చండి. అది కూడా చిన్న చిన్న కుండీలలోనే. మన టెర్రస్ మీద పెద్ద పెద్ద కుండీలు పెట్టి పెద్ద ఎక్కువ మట్టి వేసి పెంచుకునే కంటే కూడా చిన్న చిన్న కుండీలలోనే ఎక్కువ పోషకాలు ఇచ్చి పెంచుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా మీరు ఇంకా మల్లె మొక్క తెచ్చుకున్నా లేదా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెచ్చుకుంటే ఏ రేటుకి తెచ్చుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అనుకుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు గార్డెనింగ్ సంబంధించి ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఏ పూల మొక్క గురించి, ఏ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చూస్తున్నారు కదా, ఇది గుండు మల్లె అండి. అసలు చాలా పువ్వు వస్తుందన్నమాట. గుండు మల్లె ఒక్క పువ్వు మనం తలలో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు గుండు మల్లెలు అంటే ఇష్టమా, రెక్క మల్లెలు అంటే ఇష్టమా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.